దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు ప్రేమను బట్టి మరలా ఈ ఉదయకాలం మనం దేవుని సాన్నిధ్యంలో రావడానికి ప్రభు కృప చూపించాడు. ప్రతినిత్యం ఇలాగ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఎంతో ఆశీర్వాదకరం. అంతేకాదు దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు ప్రియులారా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని చూడడానికి ఇష్టపడండి. అందరూ కూడా చూడటానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానము మనం చూసినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించున్నాను అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, నిజంగా దేవుడు సిద్ధపరిచినటువంటి చోటుకు, దేవుడు మన పిలిచిన చోటుకు, దేవుడు చెప్పిన చోటుకు మనం రావాలి ప్రియులారా. అందుకే అక్కడున్న హిత్తీల గురించి, పెర్జీల గురించి, అమోరియల గురించి, నాయన ఎబోషియల గురించి దేవుని యొక్క వాక్యము చాలా బహుస్పష్టంగా వారి గురించి చెప్తా ఉందన్నమాట. ఎందుకంటే వాగ్దాన దేశమును స్వాధీనపరచుకోవడానికి ప్రియులారా వీటన్నిటిని కూడా నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను, నీ దేవుడని యెహోవాను సేవింపవలను. అప్పుడు నీ ఆహారము నీ పానము దీవించి నేను నీ మధ్యలో రోగమును కూడా తొలగించేదను. చూసారా, దేవుని వాగ్దాన ప్రకారంగా మనం చేస్తే మనకొచ్చే తెగుళ్ళు గాని, మనకొచ్చే అనారోగ్యాలు గాని, మనకొచ్చే సమస్యలు గాని ప్రతిది కూడా ప్రభువే చూసుకుంటున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున మరి నిజంగా దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు అన్ని విషయాలు రాయబడ్డాయి. దేవుని యొక్క వాగ్దానమును మనము, దేవుడిచ్చిన వాగ్దానము మనం ఆ దేశమును మరి స్వాధీనపరచుకున్నటకు మనము జీవించవలసిన విధానాలు, మనం నడవలసిన విధానములు చాలా చక్కగా ఈ యొక్క గ్రంథములో రాయబడ్డాయి. అందుకే యెహోవా దూత ముందుగా ఉండి నడవలసిన త్రోవకు నడిపించడానికి ఇష్టపడతా ఉంది. కనుక ఈ ఉదయకాలమున మనము దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే నిజంగా మరి అన్యజనులందరినీ కూడా వెళ్ళగొడతానని చెప్తా ఉన్నాడు ఆయన. అందరి గురించి మాట్లాడుతున్నాడు. హిత్తీలు, అమోరీలు, పెర్జీలు, కానానీలు సమస్తమైన ప్రజలను వెళ్ళగొట్టి వాటిని మీ దేవతలను పూజింపు కూడా పగలగొట్టి నేను వాగ్దానము చేసిన దేశమునకు మిమ్మల్ని నడిపించి నేను ఆశీర్వదించి నేను వాగ్దానము చేసి మీ స్వాధీనం చేస్తానంటున్నాడు. కనుక ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం నడిచి ఆ యొక్క మనము దేవుడు మనకిచ్చిన స్థలాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు మనం అందరం ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించే విధంగా, దేవుడు కృప చూపెట్టే విధంగా మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రభా ఇదిగో మాకు ముందుగా మీరు దూతను పంపించి మేము నడవలసిన చోటికి రప్పిస్తానని నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమంతయు ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని నేను స్తుతించి గణపరిచిన ఆయన మీరు మాకు స్వాధీనం చేస్తానన్నటువంటి ఆ స్థలమును చేరేంత వరకు నీ వాక్యానుసారంగా పోరాడి ఎదిగి ఫలించి అభివృద్ధి చెందినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినం మనకు దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఆ దినమంతా ఎత్తిపట్టుకొని ఆ వాగ్దాన విషయంలో ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానం మన పక్షాన నెరవేరుతా ఉంది. వాగ్దానాన్ని మర్చిపోకుండా మన దినమంతట్లో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు నడవాలని మనవి చేస్తున్నాను. మీరు వినండి, ఇతరులకు వినిపించండి. మీరు నిజంగా వింటున్నది ఇతరులకు దీవెనకరంగా ఉన్నట్లుగా మీరు చేయండి. మీరు కూడా ఆశీర్వాదం నుండి ఇతరులకు ఆశీర్వాద కారకులు అవ్వాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.